ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజైతే ఇంట్లో మా హస్బెండ్ లేరండి. అన్ని పనులు నేను టైంకి పూర్తి చేసుకుని పిల్లలిద్దరిని స్కూల్కి ఎలా తీసుకెళ్తానన్నది ఈ వ్లాగ్లో చూస్తారు. స్టవ్ మీద అయితే వేడి నీళ్ళు బియ్యం కడిగి పెట్టేశానండి. ఇంకా నేనైతే వంట పని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు కూరగాయలు కోయడం కోసం ప్లేట్ కాకుండా కొత్త చాపింగ్ బోర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను. భవానీ చాపింగ్ బోర్డ్ ఎప్పుడు తీసుకుంది అనుకుంటున్నారా? నిన్న వ్లాగ్ చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఇండస్ వ్యాలీ నుంచి నేను ఒక సెట్ వైజ్ ప్రోడక్ట్ అయితే తెప్పించుకున్నానండి. ఒక కడాయి, ఇంకొకటి స్టాక్ పాట్ అండి. ఇవి రెండు కలిపి సెట్. ఈ సెట్ తీసుకున్నందుకు గాను నాకైతే చాపింగ్ బోర్డు ఫ్రీ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఇండస్ వ్యాలీలో మనకి గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అయితే రన్ అవుతుందండి. ఆగస్ట్ 15 వస్తుంది కదండి. సో మీరు గనక ఈ టైంలో ఇండస్ వ్యాలీలో షాపింగ్ గనక చేస్తే మీకు 40% ఆఫర్ వస్తుంది. అలాగే నాకు కూడా BP12 ఉపయోగిస్తే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే వస్తుందండి. నేను ఇండస్ వ్యాలీలో ఈ ప్రోడక్ట్ బుక్ చేస్తున్నప్పుడు చాపింగ్ బోర్డు ఫ్రీ అని కనిపించిందండి. అయితే ఫ్రీగా ఇచ్చేదేమో అంత బాగోదేమో అనుకున్నాను, కానీ నిజంగా ఈ చాపింగ్ బోర్డు ఎంత బాగుందోనండి. చాలా క్వాలిటీగా ఉంది. నాకైతే ఈ చాపింగ్ బోర్డు భలే నచ్చింది అనమాట. ఇంకా చాలామంది మొన్న చాపింగ్ బోర్డు కోసం ఒక వీడియో పెడితే ప్లేట్ మీద కట్ చేస్తే నైఫ్ పదును పోతుంది, ఒక్కసారి చాపింగ్ బోర్డు మీద కట్ చేసి చూడు నీకు ఎంత బాగా కట్ అవుతుందో అన్నారు. అది నిజమే అనిపించిందండి. చాపింగ్ బోర్డు మీద చాలా తేలిగ్గా కట్ చేసుకోవడం అయింది. కాకపోతే నాకు దీంట్లో ఒక ఇబ్బంది ఏమనిపించిందంటే చాపింగ్ బోర్డు మీద కట్ చేసుకున్నవి అలాగో మొత్తం పెట్టుకుని ఉంచుకోలేమన్నమాట, చుట్టూరు పడిపోతాయి కదా. సో కొంచెం కట్ చేసుకోవడము, మళ్ళీ వెంటనే దాన్ని నేను వేరొక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను. ఇలా చూసుకుంటే అప్పుడు మనకి ఒక 2 ప్లేట్లు ఎక్స్ట్రానే అయినట్టు కదండి. ఒకటి చాపింగ్ బోర్డు కడుక్కోవాలి, నెక్స్ట్ నార్మల్ ప్లేట్ను కూడా కడుక్కోవాలి. సో ఇది వరకు అయితే ప్లేట్లోని గుండ్రంగా ఉంటుంది కాబట్టి ఒక మూలకు తోసేసుకునేదాన్ని. ఇప్పుడైతే అలా ఉండట్లేదు అనమాట. కానీ చాపింగ్ బోర్డు మాత్రము చాలా బాగుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడు గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అయితే నడుస్తుంది కదండి. అలాగే ఇండస్ వ్యాలీలో చాలా ప్రొడక్ట్స్లో మనకి ఫ్రీ ఐటమ్స్ అయితే వస్తున్నాయండి. చూసుకుని ఎందులో ఫ్రీ వస్తుందన్నది చూసుకుంటే మనము పెట్టే బడ్జెట్తో పాటు ఎక్స్ట్రా మనకు ఒక ఐటమ్ ఫ్రీగా వస్తుంది కదా. అండ్ ఇప్పుడైతే 40% డిస్కౌంట్, మళ్ళీ నాకు BP12 ఉపయోగిస్తే ఇంకో 12%. సో మీరు కొనే వస్తువు పైన 52% అయితే లెస్ అయిపోతుందండి. సో మీకు ఉపయోగపడుతుందేమో అని చెప్తున్నాను. నెక్స్ట్ ఈ ఇడ్లీ పాత్ర కూడా ఇండస్ వ్యాలీలో తీసుకున్నదేనండి. ఇంకోండి మా ఆయన లేరు కాబట్టి ఎక్కువ ఇడ్లీ లేదు, తక్కువ ఇడ్లీలు అయితే వేసాను నేను. ఇంకా రిమైనింగ్ పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు చుట్టూరు ఇలా ఊడ్చుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఆ చుట్టూరు పిండి అయితే వేస్ట్ కాదు. నెక్స్ట్ ఇంకా పిల్లలు లేవకుండానే స్నాక్స్, వాటర్ బాటిల్స్ కూడా రెడీ చేసుకుంటున్నా. ఈరోజు పిల్లలకి స్కూల్లో తినడానికి స్నాక్స్ బాక్స్లోకి అయితే నేను పపాయ పెడుతున్నానండి. నిన్న కట్ చేశాను కదండి పపాయ, అయితే ఇది సగం ముక్క ఉండిపోయింది అనమాట. ఇంక ఇది నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక పిల్లలకి ఇదైతే స్నాక్స్ కింద పెట్టేస్తున్నానండి. ఆ మధ్యలోది బాగా చేదుగా అనిపిస్తుందండి, అందుకని అది తీసేశాను. మా షానుకి అయితే ఇలాగ దలసరిగా పెట్టేసినా తింటుంది, కానీ మను అయితే ఇలాగ దలసరిగా పెడితే తినదండి. కింద దానికి ఉన్నది కూడా తీసేయాలన్నమాట. అందులో నేను ఫ్రిడ్జ్లో పెట్టానేమో గట్టిగా అయిపోయింది. సో కింద తీసేసి మనుకి అయితే ఇలాగ ముక్కల కింద కట్ చేసేసానండి. అన్నం అయితే ఉడికిపోయిందండి. అన్నం వార్చేసాను. పిల్లల స్నానానికి కూడా నీళ్ళు కాగిపోయినాయి. ఇప్పుడు నేను పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అలాగే కూర కూడా వండాలండి. ఒక పక్కనేమో నేను ఇడ్లీ పెట్టేసి మరో పక్క కూర పెట్టేస్తాను. ఈ స్టవ్ మీద అయితే నేను ఇడ్లీ పాత్ర పెట్టేశానండి. ఈ స్టవ్ మీద అయితే కూర కోసం అయితే నేను కడాయి అయితే పెట్టుకున్నానండి. ఈ కడాయి కూడా ఇండస్ వ్యాలీలో తీసుకున్నదే, వాళ్ళు పంపించారు. ఇది చిన్న కడాయి, నేను రెగ్యులర్గా ఇదే యూజ్ చేస్తున్నాను. ఇది మా నలుగురికి సరిపోతుంది అనమాట. ఇంకా ఇండస్ వ్యాలీలో చాలా టైప్స్ ఆఫ్ కడాయిస్ ఉన్నాయండి. అంటే సెంటీమీటర్స్లో డిఫరెన్స్ అయితే వస్తుంది. నేను చాలా చిన్నది తీసుకున్నాను, మాకు సరిపోతుంది ఇది. ఇదిగోండి నూనె అయితే వేడెక్కిన తర్వాత దీంట్లో ఆనియన్స్ అవి వేసేసుకున్నాను. ఈ కడాయికి మనకి గ్లాస్ లిడ్ వచ్చిందండి. మనము కొనుక్కునేటప్పుడు గ్లాస్ లిడ్ వచ్చింది ఏది, స్టీల్ లిడ్ వచ్చింది ఏది, అసలు లిడ్ లేనిది ఏది అని చూసుకుని కొనుక్కుంటే ఇండస్ వ్యాలీలో ప్రొడక్ట్స్ బాగుంటాయండి. బీరకాయ మగ్గే లోపల నేను మనుకి స్నానం చేపించి వచ్చేస్తాను.
పిల్లలకైతే స్నానాలు చేయించడం కంప్లీట్ అయిపోయిందండి. బీరకాయల నుంచి వాటర్ మొత్తం వచ్చేసింది. దీంట్లోకి కొంచెం కారం అయితే వేసి బీరకాయని బాగా మిక్స్ చేసేసి కాసేపు అయితే మూత పెట్టేశానండి. కొంచెం ఇలా అయిన తర్వాత దీంట్లోకి కొంచెం నీళ్ళు చుక్కలు వేశాను. తర్వాత నీళ్ళు ఎగిరిపోయాక పాలు కూడా వేసేసానండి. కూర అయితే మాత్రము చాలా బాగా వచ్చింది. మా షాను అయితే లంచ్ బాక్స్ కూడా మంచిగా ఖాళీ చేసుకొచ్చేసింది. ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళాలి కదండి. ఇంకా పిల్లలు టిఫిన్ తింటున్నారు. పిల్లలతో పాటు నేను కూడా కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసానండి. ఇంకా టిఫిన్ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టకటక పిల్లల్ని అయితే రెడీ చేయాలి. ఇంకోటి మా మను అయితే మాత్రము చాలా క్రాంకీ అండి ఫుడ్ తినే విషయంలో. షాను మాత్రం బాగానే తినేసి త్వరగా జడేయమనేసి వచ్చేసింది. ఇంకా షానుకి అయితే నేను జడ అయితే వేస్తున్నాను అనమాట. మా షాను పాపిడి ఇట్టే కలిసిపోతుందండి. మనుకి ఒకసారి నేను పాపిడి తీసి జడేసానంటే అది అలాగే ఉంటుందండి నెక్స్ట్ డే వరకు. మా షానుకి అలా కాదు, ఇట్టే కలిసిపోతూ ఉంటుంది అనమాట. చాలా టైం పట్టేస్తుంది. దట్టి ఇవన్నీ ముక్కల జడలేమోనండి, చిన్న చిన్న వెంట్రుకలేమో ఇలా జడలేటప్పుడు చుట్టూరు గొచ్చు కింద అదే గొరుకు కింద వస్తుంది అనమాట. ఎందుకంటే ముక్కలు పక్క నుంచి చిన్నగా వచ్చేస్తాయి. ఇంకా అయితే జల్ల వేసేసానండి పిల్లలిద్దరికీ. ఇంకా నేను వీళ్ళ కోసం అయితే లంచ్ బాక్స్ని ప్యాక్ చేస్తున్నాను. ఇద్దరికి అన్నం అయితే పెట్టేశాను. మా పిల్లలిద్దరికి స్టీల్ లంచ్ బాక్సే కదండి మారిపోతున్నాయి అనేసి మను లంచ్ బాక్స్ మీద మను అనేసి అయితే రాసేసానండి. షానుకి అయితే ఇంకేమీ రాయలేదు. సో అలా వేరియేషన్ అయితే తెలుస్తుంది అనమాట. ఇంకైతే పిల్లల్ని స్కూల్లో దింపి రావాలి. టైం అయితే 8:10 అవుతుందండి. పిల్లలిద్దరిని స్కూల్లో దింపడానికి అయితే వెళ్తున్నాను. నేనే పిల్లల్ని స్కూల్కి బైక్ మీద అయితే తీసుకుని వెళ్తున్నానండి. పిల్లలిద్దరిని అయితే స్కూల్లో దింపేసి వచ్చేసానండి. టైం అయితే కరెక్ట్గా 8:30 అవుతుంది. ఇంకా నేనైతే ఎడిటింగ్లో కూర్చోవాలి. పని అయితే అయిపోయింది కదా వంట పని. ఇంకా ఎడిటింగ్లో కూర్చోవాలి. రోజు మా ఆయన ఉన్నారనుకోండి ఈ టైంకి నాకు ఇల్లంతా శుభ్రం చేసేసేవారు. ఇప్పుడు చూడండి ఇల్లు ఎలా ఉందని. ఈ మంచము, ఈ ఫ్లోరు ఎలా పడితే అలా ఉంది కదా. ఇంకా పిల్లల బెడ్రూమ్ చూపిస్తాను మీకు, కిడ్స్ బెడ్రూము. అదైతే ఇంకా భయంకరంగా ఉంది. రాత్రి పడుకునే వరకు అయితే వీళ్ళు క్రాఫ్ట్స్ కింద చేసుకున్నారండి. మా షాను రకరకాల బొమ్మలు అయితే ట్రై చేసేసింది అనమాట. ఇంకా ఇవన్నీ పేపర్ ముక్కలే. ఇప్పుడు ఇవన్నీ నేను సర్దుకోవాలి. యూజువల్గా ఇలాగా ఇల్లు చిరాగ్గా ఉంటే నైట్ శుభ్రం చేసుకుని పడుకుంటాను కదండి. ఇంకా నైట్ ఏంటంటే మళ్ళీ మా హస్బెండ్ లేరు, ఎర్లీగా లెగుద్దాము అనేసి నైట్ ఎర్లీగా పడుకున్నాను. ఇంకా 5:30 ఆ టైంకి అయితే లెగిసాను అనమాట. లెగిసి కాసేపు నేను కొంచెం రిలాక్స్ అయ్యి అప్పుడు 6 o'clock నుంచి పనులు అయితే స్టార్ట్ చేశాను. పనులు అయితే టైంకి చక్కగా పూర్తి చేసేసానండి. కాకపోతే ఈ ఇల్లు మాత్రం సర్దడానికి ఒక 1 hour పట్టేస్తుంది. ఆ టేబుల్ సర్దాలి, ఆ మంచం సర్దాలి, ఫ్లోర్ సర్దాలి, ఆ బెడ్రూమ్ సర్దాలి, అన్నీ సర్ది అప్పుడైతే తుడుస్తాను. సో ఈ ఇల్లు సర్దడము తుడవడము కరెక్ట్గా 9:30 కల్లా కంప్లీట్ అయిపోవాలని టార్గెట్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు 2 PM నేను బడ్జెట్ వీడియో పెడతానని చెప్పాను కదండి. దానికి సంబంధించి నేను మ్యాటర్ ఏమీ రాయలేదు. అంటే మేము బడ్జెట్ అంతా ఒక బుక్లో రాస్తాం కదా, అవన్నీ నేను కౌంటింగ్ చేసుకోలేదనమాట ఎంత ఖర్చు అయింది అన్నది. అది ఇప్పుడు కౌంటింగ్ చేయాలి. దానికే నాకు చాలా టైం పడుతుంది. మరి వ్లాగ్ లేట్గా పెడతానో ఏ టైంకే పెడతానో కూడా నాకు ఐడియా లేదు. నేనైతే 8:30 నుంచి 9:30 కల్లా ఈ పనులు అయితే కంప్లీట్ చేయాలి అని అనుకున్నాను కదండి. కానీ ఒక్క నిమిషం ఫోన్ చూద్దాం అనుకున్నాను. ఒక్క నిమిషంలో 1 గంట అయితే గడిచిపోయిందండి. ఫోన్ చూస్తే ఇంకా అలాగే టైం అయిపోతుంది కదా. ఫోన్లో కూడా నేను మెయిన్గా యూట్యూబ్ స్టూడియో ఇంకా యూట్యూబ్ చూసుకుంటూ ఉంటానండి. కామెంట్స్కి రిప్లైలు ఇవ్వడాలు, ఏమేమి కామెంట్స్ వచ్చాయి ఇలాంటివి అయితే చూసుకుంటాను అనమాట. ఈ కామెంట్స్ చూసుకోవడంలోనే నాకు 1 hour అయితే టైం అయితే గడిచిపోయిందండి. ఇంకా తర్వాత అయితే 9:30 అయిపోయిందని త్వరగా ఇల్లు అయితే సర్దుకుంటున్నాను. ఫస్ట్ అయితే బెడ్రూమ్స్ 2 సర్దేసి బెడ్రూమ్స్ 2 తుడిచేసి డోర్స్ అయితే క్లోజ్ చేసేసానండి. ఇంకా నేను హాలు కిచెన్ మాత్రమే తుడవాలి. హాల్ తుడవడమే పెద్ద పని అండి. హాల్ అంతా గజిబిజిగా అయిపోతుంది. రాత్రి పిల్లలు వచ్చేసరికి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా, ఇంకా ఏదోలాగా అయిపోద్ది అనమాట హాలు. ఇంకా ఎక్కడ వస్తున్నా అక్కడ సర్దుకుని మళ్ళీ ఇల్లంతా తుడుచుకుంటూ రావాలన్నమాట. ఇంకా కిచెన్ కూడా తుడవడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా హాల్ తుడుస్తున్నాను. నేనైతే ఈరోజు మీకు ఒకటి చెప్తాను. ఆ టాపిక్కి మీలో ఎంతమంది రిలేట్ అవుతారు అన్నది కామెంట్ చేయండి. ఈరోజు నేను 5:15కి లేసానండి. ఒక 15 minutes అలాగా ఫోన్లోని కామెంట్స్ అవి చూసుకుంటూ ఉంటానన్నమాట. ఆ తర్వాత 6 o'clockకి బయటకు అయితే వస్తానండి. వంటగదిలోకి వచ్చి పనులు అవి చేసుకుంటూ ఉంటాను. అయితే నాకు మా హస్బెండ్ ఉన్నప్పుడు ఫస్ట్ నిద్ర లేవాలి అని అనిపించేదండి. 7 అయిపోయినా కూడా నాకు లేవబుద్ది కాదు. మా ఆయన వచ్చి లెగు అని లేపాలన్నమాట. ఆయన లేపితే అప్పుడు లెగుస్తాను నేను. కానీ మా ఆయన లేనప్పుడు నాకు 5:30కే మెలకు వచ్చేస్తుందండి. ఎందుకంటే అమ్మో మా ఆయన లేరు, పొద్దున్నే లెగాలి, పిల్లల్ని రెడీ చేయాలి, అన్ని పనులు పూర్తి
చేసుకుని టైం కల్లా పిల్లల్ని స్కూల్కి పంపించాలి అని ఒక బాధ్యత అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా నాకు మా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు చాలా పనుల్లో హెల్ప్ చేస్తారండి. అంటే పిల్లలకి టిఫిన్ తినిపించడం ఏంటి, పిల్లలకి యూనిఫామ్స్ వేయడం ఏంటి, షూ పాలిష్ చేసి షూస్ వేయడంలో ఏంటి, ఇంకా చాలా విషయాలు పిల్లలకి బొట్లు పెట్టడంలో ఇలా చాలా హెల్ప్ చేస్తారండి మా ఆయన బంగారం. ఒక్కొక్కసారి నాకు కూరగాయల్ని కట్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తారు. అంత బంగారం లాంటి హస్బెండ్ని నాకు దేవుడిచ్చాడు. ఇంకా మా హస్బెండ్ ఇంత హెల్ప్ చేసినా మా ఆయన ఉన్నప్పుడు నాకు టైంకి పిల్లల్ని స్కూల్కి పంపించడం అవ్వదండి, లేట్ అయిపోతుంది. ఎన్నిసార్లు ఆలోచించాను అని. మా ఆయన లేనప్పుడు అన్ని పనులు నేనే చేసుకుంటాను. టైంకి పిల్లల్ని ఒక 5 నిమిషాలు ముందే స్కూల్కి పంపిస్తాను. అలాంటిది మా ఆయన నాకు ఇంత హెల్ప్ చేసినా ఆ రోజు 5 నిమిషాలు లేట్గానే స్కూల్కి వెళ్తారు. ఎందుకా అని అనుకుంటానండి. ఎందుకు అంటే ఇదే అనిపిస్తుంది అనమాట. మా ఆయన ఉన్నప్పుడు మేమిద్దరం ఇంకా వాక్కుంటూనే ఉంటామండి, మాట్లాడుకుంటూ పనులు అయితే చేసుకుంటాము. ఏదో ఒక టాపిక్ పైన డిస్కస్ చేసుకుంటూ నేనైతే వంటగదిలో నుంచి మాట్లాడుతుంటాను, ఆ వారేమో హాల్లో నుంచి మాట్లాడుతూ ఉంటారు. ఇల్లు మొత్తం అయితే సర్దేసి తుడిచేసాను కదండి. ఇల్లంతా సర్ది తుడిచేసరికి బాగా ఆకలేసేసింది. సో ఫుల్గా అయితే తినేసాను. ఇప్పుడు ఇంకా మరి వీడియో టైంకి పెట్టగలనా లేదా ఏమీ తెలియట్లేదు. ఇప్పటికి 11 అయిపోయిందండి టైము. త్వరగా కొంచెం పుట్టేసి ఉంది, దాన్ని ఎడిట్ చేసేసి ఇంకా ఖర్చుల లిస్ట్ ఉంది కదా అదంతా ఇప్పుడు నేను సార్ట్అవుట్ చేసుకోవాలి. సో నేను ఎడిటింగ్ ఇవన్నీ అయిన తర్వాత పిల్లల్ని తీసుకొచ్చే ముందు మీతో అయితే మాట్లాడతాను. ఇంకా మా ఆయనతో అలా మాట్లాడుతూ ఉండడం వల్లనే ఏమోనండి నాకు టైంకి పని అవ్వదు. ఇంకా చివరికి వచ్చేసేసరికి ఎప్పుడూ లేట్ అయినా మా ఆయన నన్ను తిడుతూ ఉంటారు. ఇంకా మా ఇద్దరికి రోజు అలా జరుగుతుంది. కానీ మా ఆయన లేనప్పుడు మాత్రం నాకు టైంకి అన్ని పనులు పూర్తయిపోతాయి. పిల్లల్ని కరెక్ట్గా స్కూల్కి కూడా తీసుకెళ్తాను. ఇక్కడైతే నేను బడ్జెట్ గురించి రాసుకుంటున్నానండి. టైం అయితే 2:40 అయిపోతుందండి. షానుని అయితే స్కూల్ నుంచి తీసుకొస్తాను. నాకు ఇప్పటికి అయ్యిందనమాట బడ్జెట్ అది మొత్తం రాసుకునేసరికి. వీడియో కూడా ఇప్పటికే ఎడిట్ చేశాను. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ చేయాలి. మరి ఈ రోజు వీడియో ఏ టైంకి పెడతానో కూడా నాకైతే పోయినం లేదు. నేను చూడను ఎలా చేస్తావు. చూడమ్మ అక్కడే చేస్తాను. పాలు కేక్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, గట్టి గట్టి వచ్చింది. పిల్లలిద్దరిని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి. ఇంకా పిల్లలు తాగడం కోసం అయితే పాలు స్టవ్ మీద పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకా పిల్లల కోసం స్నాక్స్ కూడా రెడీ చేయాలి. ఇప్పుడు హాయ్ అండి, జస్ట్ ఇప్పుడే మనకి 5 lakhs సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యారు. నేను ఏమనుకున్నానంటే ఇంకొక 100 అలా ఉండగా మనం లైవ్ కౌంట్ పెడదాము 5 lakhs అయ్యేటప్పుడు అనుకున్నానండి. కానీ నేను పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చి పిల్లల కోసం అయితే స్నాక్స్ అవి రెడీ చేస్తున్నాను. అంటే కేక్ చేద్దాము పిల్లలకి అనుకున్నానండి. ఈ లోపల ఫోన్ ఓపెన్ చేసేసరికి 5 lakhs అయిపోయారు అనమాట. అయితే నేను పిల్లలకి స్నాక్స్ కోసం కేక్ చేస్తున్నానండి ఈరోజు. అయితే మా షాను చెప్పింది అనమాట, అమ్మాయి నీకు ఈరోజు 5 lakhs అయ్యారు, ప్లస్ నువ్వు కేక్ కూడా చేస్తున్నావా అనేసి అందండి. చాలా హ్యాపీగా ఉంది. కానీ మా హస్బెండ్ అయితే ఇంట్లో లేరు, తనతో ఈ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి. ఆయన ఇప్పుడు కూడా రాత్రికి వస్తారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని 5 lakhsని చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ. అసలు నేను అనుకోలేదండి. అనుకోకుండా మా 5 lakhs అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. అంటే నేను పిల్లలు సెలబ్రేట్ చేసుకున్నాము. ఎలా చేసుకున్నాం అన్నది ఈ వ్లాగ్లోనే చూపిస్తానండి. ఈరోజు అయితే నాకు కొంచెం చిరాగ్గా ఉందండి. తలనొప్పి కింద ఉంది. పొద్దున్నే లేవగానే మొదలైంది అది ఒక రకంగా తలనొప్పి. ఇంకా అలా కంటిన్యూ అవుతుంది అనమాట. మెయిన్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే ఆ బడ్జెట్ వీడియో రాయడానికి కూర్చున్నాను కదా, నేను కరెక్ట్గా 11:30, 12 ఆ టైంకి కూర్చున్నానండి. అప్పుడు కూర్చుంటే నాకు 2 అయిపోయింది అనమాట. అవి మనకు అసలే లెక్కల్లో వీకేమో ప్రతిదీ రాసానా లేదని చూసుకునేసరికి అంత టైం పట్టింది. తీరా అంత కష్టపడి చేసి 3:30కి వీడియో పెట్టేసరికి మనము టైంకి పెట్టకపోవడం వల్ల ఏమో రీచ్ అయితే అస్సలు లేదు, వ్యూస్ కూడా అస్సలు రాలేదండి. ఇంకోండి కేక్ అయితే ఈసారి పిల్లలు చాక్లెట్ కేక్ కావాలని అడిగారనేసి చాక్లెట్ కేక్ అయితే చేస్తున్నానండి. నేను కొంచెమే చేస్తానండి, ఎక్కువ క్వాంటిటీ చేయను, తక్కువే చేస్తాను. తక్కువ చేసిన అది రెడీ అయ్యేసరికి ఇంత బాగా పొంగుతుంది అనమాట. ఇంకోండి చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మధ్యలో నేను ఇలాగ నట్స్ అయితే వేసాను అనమాట. అంటే జీడిపప్పు ఒకటే వేసాను, అన్ని రకాలు కాదు. సో ఇంకా సింపుల్గా మేమైతే పిల్లలతో ఇలాగ సెలబ్రేట్ చేసుకున్నానండి 5 lakhsది. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నందుకు. మా సెలబ్రేషన్ చూడండి. 5 lakhs subscribers, happy 5 lakhs subscribers, happy 5 lakhs subscribers. ఉండు సబ్స్క్రైబర్స్కి తినిపిద్దాం ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ కేక్ ముక్క మీకే టేస్ట్ చూడండి. బాగుందా? కానీ నాకు ఎందుకో చాక్లెట్ కేక్ నచ్చదు. పర్లేదు సిస్టర్ చెప్పండి. ఇలా 5 lakhs అయ్యారు అనేసి నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నాను, ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లో కూడా నేను స్టేటస్ పెట్టుకున్నానండి. చాలామంది కంగ్రాట్స్ అనేసి నాకైతే విషెస్ చెప్పారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మ్యాక్సిమం అందరికీ రిప్లై ఇచ్చాను, కొంతమందికి ఇవ్వలేకపోయాను. నిన్నైనా నాకు బాగా తలనొప్పిగా అనిపించిందండి. ఇంకైతే మాత్రం నేను మీకు ఒక విషయం చెప్పాలండి. జూలైలో నేను 29 లాంగ్ వీడియోస్, 72 షార్ట్స్, 5 పోస్టులు అయితే పెట్టానండి. సో ఈ అన్ని వీడియోలకు గాను మనకి 11,533 కామెంట్లు వచ్చాయండి. చాలామంది నా మీద కోప్పడుతున్నారు, నువ్వు మా కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు అనేసి. నేను ఒక్కదాన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను కదండి. కొంతమందికి నేను హాయ్ అన్న వాళ్ళకి జస్ట్ నేను లైక్లో చేసి వదిలేస్తున్నాను. ఎవరైనా వాళ్ళ డౌట్స్ లాంటివి అడిగిన వాళ్ళకి రిప్లై ఇస్తున్నానండి. కొన్ని ఏంటంటే కామెంట్స్ డౌన్ అయిపోతూ ఉంటాయి కొత్త వీడియోస్ పెట్టినప్పుడు. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. కొంతమంది అయితే నువ్వు నాకు కామెంట్కి రిప్లై ఇవ్వట్లేదు భవాని, అందుకనేసి నేను నీకు ఇంకా కామెంట్ చేయట్లేదు, నాకు నీ వీడియోస్ చూడబుద్ధి కావట్లేదు అని ఇలా అంటున్నారండి. కొంచెం అర్థం చేసుకోండి. నాకు ఈరోజు బాగా తలనొప్పిగా ఉండి కూడా నేను అన్ని కామెంట్లకి రిప్లై ఇవ్వలేకపోయాను. టైం అయితే 6:30 అవుతుందండి. ఈరోజు మార్నింగ్ చాలా ఎర్లీగా తినేసాను కదా, 11 o'clock కల్లా నేను లంచ్ చేయడం అయితే పూర్తయిపోయింది. నేను రాత్రన్నం తినేసానండి, మార్నింగ్ వండినట్టే ఉండిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు ఇది పిల్లలకి తినిపించేస్తూ నేను ఒక ముద్ద తినేస్తాను. ఇంకా అన్నం అయితే వండను, ఎందుకంటే కూర ఎలాగో సరిపోదు. పిండి ఉంది, ఇడ్లీ పిండి, మిరపట్లు అయితే వేసుకుని తినేస్తామండి. ఇప్పుడు ఈ అన్నం తినేసి ఇంకా ఎంత కావాలంటే మిరపట్లు అయితే వేసేస్తాను. నాకైతే అసలు తల తిరిగిపోతుంది, తలనొప్పి వచ్చేస్తుందండి. ఇంకా పిల్లలకి తినిపించేసి వాళ్ళకి అబాకస్ క్లాస్ ఉంది, ఆ క్లాస్ అయిపోతే ఇంక నేనైతే పడుకుందాం అనుకుంటున్నాను. పొద్దుటి నుంచి గిన్నెలు కూడా తోమలేదండి. ఆ బడ్జెట్ వీడియోతోటి నాకు చాలా టైం పట్టేసింది. 12కి స్టార్ట్ చేశాను అనుకుంటా కదా, 2 o'clock వరకు దాంతోనే సరిపోయిందా. అంతా కష్టపడి పెట్టిన వీడియోకి అసలు వ్యూసే రాలేదు. ఇంకైతే ఇంకొన్ని కూర పొద్దున్నది మిగిలింది, ఆ కూర అయితే వేడి చేస్తున్నాను. పిల్లలకి అన్నం తినిపించేసాక మళ్ళీ మాట్లాడతానండి. మా మను అయితే ఈరోజు 7 o'clock కల్లా నిద్రపోయిందండి. 7:30కి ఏమో షానుకి అబాకస్ క్లాస్ అయితే జరుగుతుందనమాట. మా షానుకి ఎంత ఇష్టమోనండి ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడం అంటేని. మను ఏమో అలా ఇంట్రెస్ట్ చూపించదు అనమాట. అబాకస్ క్లాస్ టీచర్ది ఫోన్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తున్నాను. మీరు ఫోను మెసేజ్ చేసే కన్నా తనకి ఈమెయిల్ చేస్తే బెస్ట్ అండి, ఎందుకంటే టీచర్ కెనడాలో ఉంటారు. సో మీకు కాల్ కలవకపోవచ్చు, లేదా మీరు నెంబర్ ఎంటర్ చేయడంలో రాంగ్ ఉంటే వాళ్ళకి మెసేజ్ కూడా వెళ్ళదు. మీ పిల్లలకి ఎవరికైనా అబాకస్ కానీ, రూబీ క్యూబ్ కానీ, మ్యాథ్స్ కానీ, తెలుగు కానీ నేర్పించాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా, కాంటాక్ట్ అవ్వండి. నిన్న నేను సడన్గా చూసుకున్నానండి నా బంధు అయితే భయం వేసింది అనమాట. అయిపోయి ఇంకా పడిపోతుంది, ఇంకా నేను ఇంతకి ఎంత గమనించుకోలేదా అని అనిపించింది అనమాట. ఇది చూడండి, ఇది అరిగిపోవడమా లేకపోతే చైనలా సాగిందా నాకు ఏం అర్థం కావట్లేదు. నాకైతే మాత్రం ఇది అసలు పొట్టే లేదు, ఇంక పడిపోతుందేమో అని అనిపిస్తుందండి. చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి, ఇది నా బంధు ఈ చేత అనమాట. ఈ చేత అంతా ఇలా దగ్గరగా ఉంది, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎలా అయిందని. ఇదిగోండి చూసారా, చేత లూజ్ అయిపోయినట్టుగా ఇలా వచ్చేసింది. కనిపిస్తుంది కదా మీకు క్లియర్గాని. ఇలా వచ్చేసిందండి బాబు. మా హస్బెండ్ వచ్చిన తర్వాత దీన్ని తీసుకుని వెళ్ళి వెంటనే దీనికి ఏమన్నా పెట్టించాలి. అంటే మా అమ్మ అంటుంది ప్రస్తుతానికి దారమైనా చుట్టుకో పడిపోతుందేమో అనేసి అంటుంది. నేను మా ఆయనకి చెప్పాను అనమాట, బంధు ఇలాగా అరిగిపోయిందండి, పెరిగిపోతుంది, మళ్ళీ ఎక్కడైనా పడిపోతే ఒక 2 లక్షలు పోయినట్టే కదండి. అంటే ఇది ఎన్ని సూత్రాలు, 1 కాసు అండి, ఇది 2 కాసులు, మొత్తం 3 కాసులు మనం చేయించుకోవాలి. ఇవన్నీ అయితే వెళ్ళలేదని ఒక 2 లక్షలు అయిపోద్ది కదా. ఇది పడ్డదండి, ఇంక నేను ఎన్ని రోజులు బంగ పెట్టేసుకుంటాను అని. సో
సో నేను మా ఆయన్ని ఏమంటున్నానంటేనండి, ఇప్పుడు ఈ బంద్ ఉంది కదా, ఈ బంద్ మొత్తం మనకి ఇలాగా 3 కాసులు, అంటే బంద్ ఒకటే తాడు ఒకటి కంప్లీట్ చూసుకుంటే 2 కాసులు అవుతుందండి. ఈ సూత్రాలు బాగానే ఉన్నాయి కాబట్టి సూత్రాలు ఉంచేసుకున్న, కొత్తది తాడు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇప్పుడు బిళ్ళలు వస్తున్నాయి కదా, ఇలాగా పికాక్స్ అని లేదా పూసలని ఇలా ఇక్కడ సైడ్స్ ఒకవైపు వస్తున్నాయి కదా, నాకు ఎప్పటి నుంచో అలాంటిది వేసుకోవాలనేసి కోరుకుందనమాట. అయితే ఇది బాగానే ఉంది, గట్టిగా ఉంది కదా, ఎందుకులే మార్చడం అనేసి నేను మార్చలేదు. ఇప్పుడు నేను మా ఆయన్ని ఏమన్నానంటే, నాకు ఇక్కడ సైడ్ ఇలా బిల్ వచ్చేది నేను తీసుకుంటాను, ఇది 2 కాసులు కదా, ఇది ఇచ్చేసి ఇంకొక 2 కాసులు వేసుకుంటే 4 కాసుల్లో వచ్చేస్తుంది అనేసి అంటే, మా ఆయన ఏమంటున్నారంటే, బంద్ అంతా పైన గట్టిగానే ఉంది కదా, ఎందుకు బందుని మార్చడము, ఇక్కడ ఏమన్నా ఈ కొంచెమే కదా నీకు రిపేర్ వచ్చింది, ఈ కొంచెన్ని ఏదైనా చేపించి బాగా చేపించేసుకుంది కానీ అనేసి అంటున్నారు. మా ఆయనకి అసలు ఈ బందు మార్చడం ఇష్టం లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు ఈ బంగారాన్ని మార్చామనుకో తరుగని మజూర అనేసి అన్నీ తీసేస్తారు, మనకు వచ్చేది తక్కువ వస్తుంది, మనం ఎక్కువ ఇచ్చినని ఆ తాడు అలాగే ఉంచేసుకో, కావాలంటే నువ్వు కొత్తది చేపించుకుంది కానీ తర్వాత ఎప్పుడైనాని, ప్రస్తుతానికి ఏమో అది రిపేర్ చేపించేద్దాము అనేసి అంటున్నారన్నమాట. ఇది తాడు ఏమంటున్నారంటే, తీసుకున్నప్పుడు కొత్తది తీసుకుంది కానీ ఇది ఇచ్చేసి వేరే తీసుకునేలాగైతే వద్దు, ఇది మనం ఇలాగ రిపేర్ చేయించుకుని ఇంట్లో ఉంచుకున్నాం అనుకో, ఎప్పుడైనా సడన్గా డబ్బులు కావాలన్నప్పుడు గోల్డ్ లోన్ పెట్టుకుంటున్నాం కదా, అప్పుడు ఈ తాడు పెట్టుకుంటాక కూడా మనకు ఉపయోగపడుతుంది అనేసి అంటున్నారు. ఏది ఎలా చేస్తే బెస్ట్ అనేది నాకైతే ఐడియా లేదు, కానీ ప్రస్తుతానికైతే నేను ఇది ఇప్పుడు రిపేర్ అయితే చేయించుకుంటానండి. అది మరి ఏదేమన్నా దారం వేయించుకోవడమా లేకపోతే వాళ్ళు ఏదట్టి రిపేర్ చేస్తారో తెలీదు, అలా అయితే మాత్రం రిపేర్ చేయించుకుని 1 సంవత్సరం అలా లాగేద్దాము దీన్నే అనేసి అనుకుంటున్నాను, చూడాలి. షానుకి అయితే అబాకస్ క్లాస్ కంప్లీట్ అయిపోయిందండి. మార్నింగ్ నుంచి నేను అసలు గిన్నెలు తోమలేదు, గిన్నెలన్నింటినీ ఒకేసారి తోమేశాను. ఇప్పుడు టైం అయితే జస్ట్ 8:30 అవుతుందండి, 8:30 కూడా కాలేదు, 8:20 అవుతుంది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.